ధూమపానం లేదా ఈ సిగరెట్స్ వాడడం అనేది యువతకి చాలా చాలా ప్రమాదము. మనకి 20 నుంచి 30 రెట్లు సిగరెట్ స్మోకింగ్ తాగే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. సిగరెట్ తాగని వాళ్ళతో పోలిస్తే తాగే వాళ్ళలో. 2, ప్రతి 10 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో 8 మంది సిగరెట్ స్మోకింగ్ వల్ల చూస్తాం. ఇప్పటికీ భారతదేశంలో మగవాళ్ళలో లంగ్ క్యాన్సర్ ఇది మోస్ట్ కామన్ కాజ్. ఈ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో కూడా వస్తుంది, స్మోకింగ్ వల్ల వస్తుంది. ఒకప్పుడు మనకి పాతకాలంలో కట్టెల పొయ్యి వల్ల దానివల్ల ఆడవాళ్ళు ఊపిరి పీల్చుకొని దానివల్ల ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు జనరేషన్ మారుతూ ఉండే కొద్దీ ఆడ మగ అని తేడా తెలియకుండా స్మోకింగ్ వేపింగ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళలో కూడా క్యాన్సర్ యొక్క లంగ్ క్యాన్సర్ అనేది మనకి పెరుగుతూ ఉండటం అనేది గమనిస్తూ ఉన్నాము. వేపింగ్ చేయొచ్చు కదా అంటారు, వేపింగ్లో ఉండదు కదా. వేపింగ్ ఏరా అయినా ఒకటి అండి, బుర్ర బద్దలు కొట్టుకోవడానికి. వేపింగ్ అయినా ఇంకా స్మోకింగ్ అయినా కానీ. ఇన్ఫ్యాక్ట్ వేపింగ్లో మనకి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో మనకి తెలియదు. వాళ్ళు లోపల ఏం కెమికల్స్ కలుపుతారు, ఏం కెమికల్స్ కలిపి అనేది మనకు క్లియర్గా తెలియదు. 2, ఆ కంబస్ట్ అయ్యే అది ఏదైతే వస్తుందో, ఆ పొగ ఏదైతే వస్తుందో దాంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి, నికోటిన్ ఉంటుంది, తారు ఉంటుంది, అంతా చాలా ఉంటాయి. సో వేపింగ్లో నికోటిన్ లేకపోయినా మిగిలినవి ఉంటాయి. సో దీనివల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, మిగిలినవి కూడా ఉంటాయి. ఇంకా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఏమొస్తుందో కూడా తెలియదు. వేపింగ్ అనేది కొత్తగా మనకు వచ్చింది. మేబీ 5 years డౌన్ ద లైన్, 10 years డౌన్ ద లైన్ ఇంకా కొత్త ఏమన్నా ఈ వేపింగ్ చేయడం వల్ల వస్తే కూడా మనకి ఇంకా డేటా లేదు. సో డోంట్ బీ షూర్ దట్ మేము వేపింగ్ చేస్తున్నాము, మాకేం ఇబ్బంది ఉండదు, మేము స్మోక్ చేయట్లేదు కదా అనే అపోహలో మాత్రం ఎవరు ఉండకూడదు.